రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే బాణుడు ప్రతాపం చూపడంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం వేళలో తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి విద్యుత్ ఉపకరణాలు అధికంగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మేలో వినియోగించిన కరెంట్ ఈసారి మార్చిలోనే వాడుతున్నారని తెలిపారు అధికారులు. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీజీఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లు నమోదైంది. సిటీలో 4,421 మెగావాట్లకు చేరింది. ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా కరెంటు కోతలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు సీఎండీ. మన రైతులందరికీ నాణ్యత ఉన్న 24 అవర్స్ సప్లై ఇచ్చేయడానికి మన ఎస్పీడీసీఎల్ అందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అవుటేజెస్ అవుతాయంటే మన దగ్గర అవుటేజెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. సో ఏది కూడా దాచిపెట్టలేదు. ప్రజలందరికీ కనపడే విధంగానే మా టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఎక్కడైనా అవుటేజ్ అయిందంటే ఫస్ట్గా మా రెస్పాన్స్ టీమ్ ఆటోమేటిక్గా ఇక్కడ మా దగ్గర మేనేజ్మెంట్ సెంటర్ ఉంది. ఆ ఫ్లాగ్ అయితే ఇమ్మీడియట్గా టీం అక్కడ గంట లోపల అది చేస్తుంది. ఎండల తీవ్రతతో గృహ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కొత్తగా ఏసీలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు అధికారులు. పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ ఏసీలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు పర్యావరణ నిపుణులు. వ్యవసాయానికి కరెంటు కోతలు ఉన్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని, నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు సీఎండీ. సో డిమాండ్ మనకి అఫ్కోర్స్ మన తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే ఉందో దాంట్లో ప్యూర్ అండ్ రేర్ ఏదైతే ఉందో ఇదంతా మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. సో క్యూర్ అంటే మన దగ్గర రెసిడెన్షియల్ ఫెసిలిటీస్కి మనం బ్యాలెన్స్ చేయాలి. ఇంకా ప్యూర్ అంటే దానికో ఇండస్ట్రియల్ గ్రోత్కి సపోర్ట్ చేయాలి. సో మేము ముఖ్యంగా కన్జ్యూమర్స్కి పేపర్ వర్క్ ఫేస్లెస్ చేయాలని చూస్తున్నాము. అంటే ఎస్పీడీసీఎల్ సిబ్బందికి కన్జ్యూమర్స్కి కాంటాక్ట్ అవసరం లేదు. అప్లికేషన్ పడగానే ఇమీడియట్గా సర్వీస్ రావాలి. సో అది ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలది మా ప్రయత్నం ఉంటుంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగినప్పటికీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు అధికారులు.